మంచం మీద పడుకొని ఎత్తలేదు. గొడవ ఆడేస్తుందా? ఇది నీ బాబుదా? ఇది నీ బాబుదా అన్నాను నేను. ఈ మంచం నీ బాబుదా? నాది మంచం. అది మోసిందా? ఈ తింగరోళ్ళు ఇద్దరు నేను అసలు మంచం ఎక్కనెత్తలేదు పాపం. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలాగే కొట్టుకుంటున్నారా సమ్మర్ హాలిడేస్కి? అదేంటి? అదేం చేసింది? నీకెంత హక్కు? వీళ్ళకే అంతే హక్కు. ఏమైనా ముందు పుట్టావా? వీళ్ళ ముందు పుట్టారు. వీళ్ళని ఎదిరించేస్తున్నావు నువ్వు. ఏ హాల్లోకి ఎందుకు వెళ్ళిపోతారే? చెప్పు, ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు గంటెత్తా? నువ్వు మీ డాడీ వెళ్ళిపోండి హాల్కి. రాత్రి అలాగే ఒక్క నిమిషం కూర్చొనేవ్వలేదు. హాల్లోకి వెళ్తారా వెళ్ళరా అని దెబ్బలాడేసే వాళ్ళ మీద. ఇప్పుడు అలాగే. ఏంటి బాగోతాం చెప్పు. వీళ్ళిద్దరు తింగరోల్లో కొడిసేలో పోయిన లేదు, దానికి జడుతున్నారు. మంచం మీద కూర్చుంటలేదు వీళ్ళిద్దరు దెబ్బతో, ఈ దెయ్యం దెబ్బతోని. ఏం చేస్తారు మీ డాడీ? నువ్వు మా నలుగురిని పంపిస్తావా? నువ్వు ఒకదాని ఉంటావా? మీ డాడీ కూడా వద్దా నీకు? అయితే నడిచండి. అయితే దీన్ని మన నలుగురం కలిపి హాల్ వేసి మన ఏసీ రూమ్లో ఉండొచ్చు. ఏ నీ ఇల్లు ఇది? నీ ఇల్లా? ఏ నీ ఇల్లు ఎలా అయింది? మీ నాన్నమ్మ ఇల్లు అయితే వెళ్ళి మీ నాన్నమ్మ గదిలో ఉంటుంది. వెళ్ళా మీ నాన్నమ్మ దగ్గర ఉండి. మీ డాడీ ఇల్లు అయితే మరి వాళ్ళ డాడీ ఇల్లే. మీ నాన్నమ్మ ఇల్లు కట్టిందా? ఓహో. వాళ్ళు ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. కరెక్టే. మీ నాన్నమ్మకి మరి ఆ పక్కది ఇచ్చాం కదా, మీ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోయితే మీ నాన్నమ్మ ఇల్లు కాబట్టి. మరి మేము ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళాం? మీ నాన్నమ్మ ఇల్లు కదా, మీ నాన్నమ్మ ఏసీ పెట్టించమని. మీ నాన్నమ్మ మీ తాతనేని. నువ్వేం చేస్తావో చెయ్యి, మేమైతే ఇక్కడే ఉంటాం. ఈ గదిలోనే పడుకుంటాం మేము ముగ్గురమని. నువ్వు మీ డాడీ పొండ హాల్లోకి. పాత ఫోన్ ఇస్తే ఎవరికి చేస్తావు? ఫోన్ అంటే ఇవ్వండి, వాళ్ళ డాడీకి ఫోన్ చేసుకుంటుందంట. వచ్చేసాడు. అవునా? ఏ సీన్ లేదురే. మీ ఇద్దరు పండు వాళ్ళకి. వాళ్ళ నానమ్మ ఇల్లు అంటే ఇది. వాళ్ళ నానమ్మ కాబట్టి నువ్వు కూడా చిన్నోడు. నువ్వు మీ అమ్మకి చిన్నోడు, మాకు చిన్నోడు పెట్టి పైన మరి శుభ్రం చేయించే గోమని వెళ్ళిపోతాం. అయ్యో నటించే ఇంకా వాళ్ళని పెందానికి ఇచ్చానా? పెందనాలు పెంచుకుంటారంట. ఇచ్చానా? వారమక్క అమ్మ ఇంటికి వెళ్ళిపోద్ది అంట. నువ్వు మీ డాడీ ఉంటారా? నేను వారమక్క అమ్మ ఇంటికి వెళ్ళిపోతా. వాళ్ళు అమ్మ ఇంటి కాడ ఉంటావు. ఉన్నెత్తలేదు నువ్వు. ఎలాగే అలాగ పడుకో. ఏం చేస్తారో చేస్తారో అలాగే పడుకోవే. ఎలా మన మాసలోనే
అలాగే పడుకో వేళ ఏం చేస్తా చూద్దాం. అమ్మని పోతే ఎవరు చెప్పాలి నిన్ను చెప్పు. వెళ్ళిపోయిన అయితే మా అమ్మ రమ్మంటుంది, మా అమ్మ మా నాన్నని. ఒక్క 2 రోజులు ఉన్నప్పటికి పెద్ద ఒక్కరి చిన్న ఒక్కరు వచ్చామనమ్మా. నేను రెండులో పోతున్నానమ్మా. పెద్దక్క రాదు, ఇంకా పెద్దక్క వెళ్ళిపోద్ది, చిన్నక్క వెళ్ళిపోద్ది. మీకు రావు, మీకు ఎవరండి పెడతారో చూస్తాం. అదే చూస్తాం. ఏదో పేసి అందరూ కలిసి ఉండాలి, అక్క చెల్లెళ్ళు అన్నాకని.